నా భయం ఏంటంటే, ఉదాహరణకి నేను తమ్ముడు సినిమా షూటింగ్ చేస్తుంటే BHCLలో, అప్పుడు నాకు మా రెండో అమ్మాయి ఫోన్ చేశాడు, నాగబాబు. అరే నువ్వు ఎక్కడున్నావు అన్నా. BHCLలో షూటింగ్ చేస్తున్నాను అన్న. అదేంటో నేను పరిచయాలు రవి తీసుకెళ్ళిపోయి కొట్టాడని చెప్తున్నారా నాకు టీడీపీ ఆఫీస్ నుంచి అన్న. నా మొదటి రియాక్షన్ పరిచయాల రవి ఎవరో అని అడిగా. నాకు తెలియదు పరిచయాల రవి ఎవరు. ఏంటి అంటే నిజంగా చెప్పంటాడు. ఎవరు మీకు ఏం చెప్పారని అడిగా. లేదు నాకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మనకు తెలిసిన వాళ్ళు ఇలా ఫోన్ చేసి అన్న ఇలా చేశారంట అది అని మాట్లాడుతుంటే నాకు నిజంగా అర్థం కాల. నాకు తర్వాత నేను ఆలోచించి ఏం మాట్లాడానంటే మర్చిపోయాను. ఒక చిన్న ఐసోలేటెడ్ సంఘటనగా అనుకోని, కానీ ఒక అభాండం, ఒక ప్రోపగాండా పెరిగి 1998 నుంచి పెరిగి 3 సంవత్సరాలు పెరిగి అది ఒక పేపర్లో వేసే స్థాయికి వచ్చింది. నాకెవరో వచ్చి గుండు గీయించేశారంట, కొట్టేశారంట. నేను సినిమాలు చేసి విసిగిపోయి జుట్టు మెయింటైన్ చేయలేక నాకు 100 కోపాలతోటి విసుగులతోటి జుట్టు వద్దు ఏమవుతుందని చెప్పి తీసేశాను. అది నేను చేసింది. కానీ ఆ చేసిందంతా తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాకు తెలిసి వాళ్ళు ఎవరు ఈ రోజుకి నాకు కనిపిస్తున్నారు అప్పుడప్పుడు. కానీ ఇవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు. ఇవన్నీ నేను మనసులో పెట్టుకోకుండా ఆ పరిచయాల రవి అనే గొడవ ఒక బయోగ్రఫీ రాశారు ఆయన మీద. ఆయన జీవిత చరిత్ర రాసిన వ్యక్తి రాస్తున్నాడు దాంట్లో. పరిచయాల రవి పవన్ కళ్యాణ్ కలవకపోయినా పరిచయాల రవి ఇప్పుడు ఖండించలేదని చెప్పి ఆయన రాసిన రచయిత రాశాడు. అప్పటిదాకా అది ఒక అపోహగా ఉండిపోయింది, అందరికి జరుగుండొచ్చు అని. నా మీద అలా చేస్తే నేను ఊరుకునే వ్యక్తినా? కానీ చాలా జాగ్రత్తగా ఉన్నాను. ప్రజలందరూ అభిమానించే వ్యక్తుల మీద ఇలాంటి ప్రోపగాండా చేస్తే కూడా ఆ వ్యక్తికి ఇబ్బంది అవుతుందో లేదో తెలియదు, కానీ ఆ వ్యక్తిని ఇష్టపడే వాళ్ళు చాలా మంది హర్ట్ అవుతారనేది ఆ ప్రోపగాండాలు చేసేవాళ్ళు తెలుసుకున్నారు. మరి నేను ఇవన్నీ కక్షలు పెట్టుకొని నేను 2014లో చేయకుండా ఉండొచ్చు కదా, మరి ఎందుకు చేశాను? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే నాకు జరిగిన అవమానాన్ని మరిచిపోయి కూడా ఏ పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిందో ఆ అవమానాన్ని దాటుకొని నేను మీకు చేయటమే కదా మానవత్వం, అది కదా సంస్కారం. అందుకే నేను తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.